ఈ కులం లేదు, ఈ మతం లేదు, ఈ ప్రాంతం లేదు, ఈ స్త్రీత్వం లేదు, ఈ పుంస్త్వం లేదు. శివోహం శివోహం శివోహం. శివలింగానికి రూపం ఉందా గమనించండి. దేవాలయంలో శివలింగమే రూపం. లింగంలో ఉద్దేశం ఏంటండి? నేను స్త్రీని కాదు, నేను పురుషుణ్ణి కాదు, నేను సమస్తం, నేను సమస్తం. నీ ఇష్టమైతే పూజించు, లేతే లేదు. ఇది నువ్వు తెలుసుకోవాలంతే. నేనంటే ఏమనుకుంటున్నావు? నమో నమో నమ ఆసీనేభ్యశ్చయానేభ్యశ్చ నమో స్వపద్భ్యో నమో జాగ్రద్భ్యో నమో తిష్టభ్యో నమో ధావద్భ్యో నమో నమ నమో సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమక. నమ్మకంలో ఉండే మాట. కూర్చున్నవాడిని నేనే, లేచి నిలబడినవాడిని నేనే, పరిగెడుతున్నవాడిని నేనే, పడిపోయినవాడిని నేనే. దాని అర్థం అదండి. నమ స్వపథ్యో నమ జాగ్రద్భ్యశ్చ. నిద్రపోతున్నవాడిని నేనే, మెలకుగా ఉన్నవాడిని నేనే. అన్నీ నేనేనయ్యా అన్నాడు ఆయన. అది మన ఊరికే చదివి అభిషేకాలు చేసి 11 సార్లు చదివా 36 సాటి మనిషిని అవమానించిన తర్వాత నువ్వు ఎన్ని అభిషేకాలు చేసినా ఒకటే. ఎంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇది పరమ సత్యం. మనుషుల్ని గౌరవిస్తేనే మాధవుడు పలుకుతాడు, లేకపోతే మాధవుడు పలకడు. ఒక్కడికి దాని అర్థంతో పని లేదండి. నమ్మకం చదివాం, చమకం చదివాం, 11 సార్లు చదివాం. మా ఇంట్లో రుద్రాభిషేకం చేస్తాం. పక్కవాడిని ముట్టుకోవా? రుద్రాభిషేకం చేస్తావు నువ్వు ఇక్కడ. ఎవడికి కావాలి నీ రుద్రుడు, నీ అభిషేకం? పోనీ వాడు ఏమైనా పాపం చేశాడా? పాపాత్మలను ముట్టుకుంటారు, పాపాత్మల సొమ్ము తీసుకుంటారు, పాపాత్మల సొమ్ముతో గుళ్ళు కడతారు. మంచివాళ్ళైన పాపానికి కొన్ని కులాల వాళ్ళని ముట్టుకోరు. ఈ ధోరణిలో మార్పు వచ్చే వరకు హిందూ సంస్థలో అభివృద్ధులు జరగవండి. మతం నిలబడాలి, ధర్మం నిలబడాలంటే ఖచ్చితంగా అందరూ సమానం అనే భావన రావాల్సింది. అందుకోసమే ఈ ప్రవచనం, అందుకోసమే విదుర నీతి లాంటి విషయాలు ఎంచుకుంటా. వెంకటేశ్వర వైభవం, ఈశ్వర వైభవం, ఇటువంటి విషయాల జోలికి నేను వెళ్ళను. దేవతలందరూ వైభవంతో మనుషులు నాశనం అయిపోయారు ఇక్కడ. ఆ వైభవం ఈ వైభవం వల్ల ఉపయోగాలు ఏం లేవు ఇక్కడ. మనుషులు బాగుండాలి. మనుషులు బాగుండాలంటే ధర్మం తెలియాలి, నీతి తెలుసుకోవాలి, సాటి మనిషిని గౌరవించాలి. గౌరవించాలంటే ముందు లోపల ఉన్న శివలింగం ఆత్మలింగం ఒకటే అని తెలియాలి, లేకపోతే ఎలా వస్తుంది గౌరవం అనేది. అందుకని చెబుతున్నాను, నాయన ఎవరిని అవమానించింది మనమే, ఆ స్థితికి తీసుకొచ్చింది మనమే. ఇవాళ ఏదో జరిగింది అనేది మనమే. మొత్తం సమాజంలో ఈ కులపరమైనటువంటి భావాలు నశించే వరకు, ఎక్కువ తక్కువ అనే భావాలు పోయి మంచి చెడ్డ మాత్రమే ఉండే వరకు ఈ భేదాలు పోవండి. మంచి పని చెడ్డ పని చూడండి. ఎక్కువ తక్కువ ఏంటండి? ఆ నౌకరుగాడు ఆడితో నీకింది. నౌకరు గాడేమిటమ్మా? నౌకరు గాడైతే కలెక్టర్ కూడా గాడే. నౌకరు గాడేమిటి? నౌకరు గారు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఏమైంది? ఎందుకు అవమానించాలి? వాడు కూలి పని చేసుకుంటాడు. అయితే ఏంటి? ఎవడు చెప్పైనా కొట్టేశాడా? కష్టపడి పని చేస్తున్నాడు ఆయన. ఆ కష్టజీవుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఎత్తిమే ఎక్కించుకోకల్లా భుజమే చేసి మాట్లాడితే చాలు. అన్నం తిన్నావా అంటే చాలు. మనం అన్నం తినేటప్పుడు వాడికి 50 రూపాయలు చేతిలో పెడితే చాలు. డ్రైవర్ అయితే సంతోషిస్తాడు. మా అయ్యగారు నా గురించి పట్టించుకుంటారని. అంత మాత్రం చేత అగౌరవాలు ఏం జరగవు. మొత్తం ప్రపంచం అంతా దైవమయమని చెప్పడంలో మన వాళ్ళ ఉద్దేశ్యమే ఇది. ఇది గ్రహించకుండా ఊరికే ఎన్ని నీతులు చెప్పుకున్నా ఒకటేనండి. మన మనస్సులోంచి ఆ భావాలు పోవట్లేదు. భౌతికంగా ఊరికే చట్ట ప్రకారం అనుసరిస్తున్నాం అంతే. మనస్సులోంచే పోవాలి అది.